हरिः आ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। వాసుదేవ 13/8/2025 బుధవారము రాత్రి 9 గంటలు. డాక్టర్ విలియం జి బ్రహ్మ్ ఆంగ్ల గ్రంథము ద లాస్ ఆఫ్ సైంటిఫిక్ హ్యాండ్ రీడింగ్ ఆధారముగా 1894 సంవత్సరంలో శిక్షణా తరగతులలో బోధింపబడిన అంశములు హస్త సాముద్రిక తత్వశాస్త్ర స్వయంబోధిని గ్రంథ రూపముగా రాగా ఆ గ్రంథమును ప్రస్తుతము అధ్యయనం చేసుకుంటున్న కార్యక్రమానికి అందరికీ స్వాగతం, అందరికీ నమస్కారం. మనం అరచేతి ఆకారానికి సంబంధించి 16 విషయాల్లో 4 విషయాలు పూర్తి చేసుకుని 5వ విషయమైన అరచేతుల రంగులో ఉన్నాము. రంగులకి సంబంధించి ఎట్లా ఏర్పడుతున్నాయో కూడా చూసాము. రంగులు ఏర్పడే విధం కూడా ఏదైనా ఇది ఎందుకు వచ్చింది అన్నదే ప్రశ్న. మనకి వెంటనే దానికి సమాధానం మూలం వస్తుంది. ఇట్లా ప్రశ్న వేసినప్పుడు ఏమవుతుంది, సమాధానం మూలానికి సంబంధించిందిగా ఉంటుంది. ఇట్లా ప్రశ్న వేసుకోకపోతే మనకు బాహ్య ఆకారము ఆ ఎఫెక్ట్ అంతవరకు ఆగిపోవటం జరుగుతుంది. దీంట్లో వైట్ కలర్, పింక్ కలర్, రెడ్ కలర్, ఎల్లో కలర్ ఇంతవరకు చెప్పుకున్నాం మనం. ఇంకా చివరిదైన ఐదో రంగు బ్లూ కలర్. ఇది కూడా కొంతమంది అరచేతుల్లో ఉండటానికి అవకాశం ఉంది. అంటే బ్లూ కలరు బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేదు అని తెలుస్తుంది. ఈ కలర్స్ ఏదైనా కానీ బ్లడ్ సర్క్యులేషన్ కి సంబంధించి. బ్లడ్ సర్క్యులేషన్ అంటే బ్లడ్ యొక్క హెమోగ్లోబిన్ కంటెంట్ అవి, అలాగే దాన్ని పంపింగ్ చేస్తున్నటువంటి గుండె యొక్క పరిస్థితి, ఈ విషయాలన్నీ దాని ద్వారా మనకు తెలుస్తుంటాయి. బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేదని తెలుస్తుంది. బ్లడ్ క్వాలిటీ అంత తేడా లేకపోయినా పంపింగ్ చేయడంలో వీక్. అంటే అతనికి పరీక్ష చేస్తే, మనం బ్లడ్ టెస్ట్ చేస్తే
హెమోగ్లోబిన్ కంటెంట్ నార్మల్ ఇదిగా ఉంది, బాగానే ఉంది. కానీ బ్లూ కలర్ చూపిస్తుంది, అంటే పంపింగ్ లో తేడా వచ్చింది. పంపింగ్ అంటే ఎవరు చేస్తున్నారు? గుండె. గుండె నుంచి పంపింగ్ జరుగుతుంది కాబట్టి గుండెలో తేడాని ఇది తెలియజేస్తుంది. అంటే సరిగా పంపింగ్ చేయకపోవటం, పంపింగ్ చేయడంలో వీక్, అంటే హార్ట్ వీక్ గా ఉంది, బలహీనంగా ఉంది. హార్ట్ యొక్క పల్సేషన్ వీక్ గా ఉంది. బ్లడ్ ను త్వరగా పంపింగ్ చేయలేకపోవడం వల్ల, దానివల్ల రక్తనాళముల ద్వారా నెమ్మదిగా బ్లడ్ సరఫరా అవుతుంటుంది. అందువల్ల బ్లడ్ ఒకే చోట ఎక్కువగా కూడుకొనడం జరుగుతుంటుంది. హార్ట్ చాలా వీక్ గా ఉంది, డేంజరస్ కండిషన్. అది చూడంగానే మనం ఇది ప్రమాదకరమైన పరిస్థితి, త్వరగా దీనికి సంబంధించిన రెమెడీ ఏదో చూడాలి అని చెప్పాలి మనం. బ్లూ కలర్ వల్ల టెంపర్మెంట్ లో తేడా ఉండదు, కానీ అనారోగ్యమును ఇండికేట్ చేస్తుంది. ఈ మిగతా టెంపర్మెంట్ లో తేడా ఉంటాయి, ఎల్లో కలర్ కానీ, వైట్ కానీ, రెడ్ కానీ, పింక్ కానీ, ఇవన్నీ టెంపర్మెంట్ లో తేడా ఉంటుంది. కానీ ఇక్కడ టెంపర్మెంట్ లో తేడా ఉంది, అనారోగ్యం ఇండికేట్ చేస్తుంది. కాబట్టి వైట్ కోల్డ్నెస్, అంటే ఒక రంగు ప్రధానంగా ఏం తెలియజేస్తుంది? వైట్ కోల్డ్నెస్, పింక్ నార్మల్ హెల్త్, రెడ్ ఎక్సెసివ్ బ్లడ్ సరఫరాను, ఎల్లో విషపూరితమైన రక్తము సప్లై చేయబడుతూ నిరాశ నిస్పృహలను, బ్లూ హార్ట్ కండిషన్లను తెలియజేస్తుంటాయి. ఇట్లా రంగు కూడా చాలా ప్రాధాన్యత వహిస్తుంది. మనం హ్యాండ్ రీడింగ్ లో ఒక అంశంగా, ప్రధానమైన అంశంగా ఇది. కాబట్టి దీన్ని బట్టి మనం రంగును బట్టి కూడా మనం చెప్పాల్సి వస్తుంది. దీని తర్వాత చేతి గోళ్ళు, ఇది 6వ విషయము, చేతి గోళ్ళిక. అంటే మనం అరచేతిని చూసాం, అరచేతిని మళ్ళీ వెనక్కి తిప్పి గోళ్ళకేసి చూడాలన్నమాట. ఈ గోళ్ళు కూడా ఆరోగ్య అనారోగ్యాలని ఎక్కువగా ఇండికేట్ చేస్తుంది. రంగు ఎలాగైతే బ్లడ్ సర్క్యులేషన్ గురించి, దానిలోని డిఫెక్ట్స్ గురించి తెలుపుతుందో, అలాగే గోళ్ళు కూడా జనరల్ హెల్త్ కండిషన్ ను తెలియచెప్తుంది. గోరు అనగా గోరు క్రింద చర్మమును మనం గమనించాలి. అంటే గోరు అంటే పారదర్శకం. అది ఆ గోరు ఏ రంగులో ఉంది అంటే దాని అడుగున ఉన్న చర్మపు రంగుకి సంబంధించి అది బయటకు చూపిస్తుంది. అంతేను, గోరు రంగు కాదు అది. గోరు ట్రాన్స్పరెంట్ పదార్థం. బ్లడ్ సర్క్యులేషన్ లో తేడాలు వ్రేలి చివరి భాగంలో రికార్డ్ అవుతూ ఉంటాయి. అరచేతిలోనే కాకుండా వ్రేలి యొక్క చివర్లో, ఈ గోళ్ళ దగ్గర కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది. వాటిని కాపాడుతూ గోళ్ళు ఉంటాయి. బ్లడ్ సర్క్యులేషన్ సక్రమంగా ఉన్నప్పుడు గోరు మృదువుగా, గీతలు లేకుండా సాగే తత్వంగా ఉంటుంది. గోరు కొంతమంది గోరు తీస్తుంటారు అనుకోండి, గోళ్ళని అంటే పెరిగిందని తీస్తుంటారు. తీసినప్పుడు అది సాగే తత్వంగా మెత్తగా ఉంటుంది. సరిగా ఆరోగ్యంలో ఏదైనా తేడా ఉంది అనుకోండి, అది బ్రిటిల్నెస్, విరిగిపోతున్నట్టుగా అనిపిస్తుంది. మృదువుగా, గీతలు లేకుండా, ఆ గోరెట్లాగా కొంతమందికి నిలువు గీతలు ఉంటూ ఉంటాయి, అట్లా లేకుండా సాగే తత్వంగా ఉంటుంది. తేడా వచ్చినప్పుడు గోరు గరుకుగా మారటం, నిలువు గీతలు ఏర్పడడం, లేక అడ్డగీతలు ఏర్పడడం, పెళుసుగా మారి త్వరగా విరిగిపోవడం ఉంటుంది. అలాగే గోరు క్రింద చర్మంలో రంగు మారటం ఉంటుంది. రిడ్జెస్ ఉంటే నర్వస్ డిజార్డర్ ను తెలుపుతుంది. రిడ్జెస్ తో పాటు పెళుసుదనం ఉండి గోరు వేలు చివరకు పెరగకపోతే,
కేస్ సీరియస్ అని చెప్పొచ్చు మనం. గోరు అడుగు భాగంలో వైట్ స్పాట్స్ ఉంటాయి. ఆరోగ్యం తగ్గి అనారోగ్యంలోనికి వెళుతున్నామని తెలుపుతుంటుంది. గోరు ఈ గోరు యొక్క అడుగు భాగంలో అర్ధచంద్రాకారంగా ఉంటుంది. అర్ధచంద్రాకారంగా తెలుపు రంగు కొంచెంగా తెలుపు చూపిస్తూ ఉంటుంది. ఒక్కొక్క అరచేతులు, ఒక్కొక్క చేతికి సంబంధించిన గోర్లు ఆ వేళ్ల గోర్లు 5 వేళ్ళకి ఉండొచ్చు, 5 వేళ్ళకి ఉన్నటువంటి గోర్లు ఉండొచ్చు, లేకపోతే ఒక వేలికి సంబంధించిన గోరులో ఆ తెల్లదనం ఉండొచ్చు. అంటే అర్ధచంద్రాకారంగా గోరు అడుగు భాగంలో కొంచెంగా కనిపిస్తుంటుంది. అది కనిపించింది అంటే అంతకుముందు ఆరోగ్యంగా ఉండేవాడు క్రమంగా ఆరోగ్యం తగ్గి అనారోగ్యంలోకి వస్తున్నాడు అని ఇండికేట్ చేస్తుంది. అది ఏ గోరుకి అంటే ఏ వేలికి సంబంధించింది. ఎందుకంటే ఒక్కొక్క వేలు ఒక్కొక్క గ్రహ శిఖర స్థానం కలిగి ఉన్నది. కాబట్టి ఏ గ్రహ శిఖర స్థానానికి సంబంధించిందో అది చూసుకుంటే ఆ గ్రహ లక్షణాలకి సంబంధించిన విషయంలో ఇక్కడ అటు టెంపరమెంట్ కానీ ఇటు అనారోగ్యం కానీ ఆ అవయవానికి సంబంధించి అనారోగ్యం కానీ కలుగుతూ ఉండొచ్చు. వైట్ స్పాట్స్ ఉంటే ఆరోగ్యం తగ్గి అనారోగ్యంలోనికి వెళుతున్నామని తెలుపుతుంటుంది. ఇక బ్లడ్ సర్క్యులేషన్ రెస్పిరేటరీ సిస్టమ్ ద్వారా అరచేతిలో వివిధ రంగులు ఏర్పడడం, టెంపర్మెంట్ లో తేడాలు ఇంతకు ముందు తెలుసుకున్నాం. అలాగే అరచేతిలో రంగులకు ఆరోగ్య అనారోగ్యములకు గల సంబంధం తెలుసుకున్నాము. ఈ విషయాన్ని నొక్కి చెబుతూ బ్లడ్ సర్క్యులేషన్ గురించి కొన్ని వివరములు, వాటి ద్వారా వచ్చే అనారోగ్యములను గోళ్ల ద్వారా మనం ఈరోజు తెలుసుకుందాం. రక్త సరఫరా సక్రమముగా ఉన్నప్పుడు గోరు పారదర్శకముగా ఉండి మృదువుగా మెత్తగా ఉంటుంది. అంటే పింక్ కలర్ లోగా మనకి ఎట్లాగైతే అరచేయి పింక్ కలర్ లో హెల్దీ కలర్ గా అనుకున్నాము, అట్లా గోళ్ళ అడుగులు కూడా ఆ పింక్ కలర్ ఉండి గోరు పింక్ గా కనిపిస్తుంది. సర్క్యులేషన్ లో తేడా వచ్చినప్పుడు దాని యొక్క ఫలితంగా గోరులో మార్పు రావడం, గోరు క్రింద ఉన్న చర్మం రంగులో మార్పు రావడం జరుగుతుంది. గోళ్ళు మోటుగా గరుకుగా ఉంటే నర్వస్ సిస్టమ్ సరిగా లేదని తెలుపుతుంది. నెయిల్స్ ను చూడగానే వంశపారంపర్యంగా వచ్చే వ్యాధుల గురించి తెలుసుకోవచ్చు. నెయిల్స్ ని పరిశీలించేటప్పుడు చర్మము, గోళ్ళు గరుకుదనం గురించి పరిశీలించాలి. రెండు సమానంగా ఉంటే నార్మల్ కండిషన్. ఒకటి మృదువుగా ఒకటి గరుకుగా ఉంటే బ్యాలెన్స్ తప్పిందని తెలుసుకోవాలి. ఓవరాల్ గా గోళ్ళు నర్వస్ సిస్టమ్ గురించి తెలుపుతుంది. అందుకే గోళ్ళు కోరుకుంటున్నారంటే అర్థం ఏంటి? నర్వస్ గా ఉంటున్నారు అని. ఆందోళన, కంగారు, భయం, ఇటువంటి ఆ ఆందోళన అది ఆ టెన్షన్ రిలీజ్ చేసుకోవడం కోసం గోళ్ళు కొరగటంగా ఉంది. కాబట్టి గోల్డ్ ఏంటనుకుంటే నర్వస్ సిస్టమ్ ని తెలియజేస్తుంది. ఎందుకంటే మనం మొత్తం మన దేహం మొత్తంలో అట్లా కొరకటానికి వీలుగా ఉన్నది ఒక గోరు భాగం. ఇంకెక్కడ కొరికినా కానీ రక్తం వస్తుంది. అందుకని ఇంకెక్కడికి వెళ్ళాం. ఇక దేహంలో కొరకటానికి దేహం మొత్తం శిరస్సు పాదం దాకా ఉంది, ఎక్కడైనా కొరకవచ్చు. కానీ కొరకటానికి రక్తం వచ్చేస్తుంది. అందువల్ల మనకి రక్తం రాకుండా, మనకి నొప్పి కలగకుండా, ఎందుకంటే గోరు కొంచెం విడిగా ఉన్నట్టుగా ఉంటుంది, దీంతో కలవకుండా, దేహ భాగంతో కలిసిపోకుండా.
కొంచెం ప్రత్యేకంగా ఉన్నట్టుగా ఉండటంతో ఆ గోరుని ఏదైనా చేసినా గానీ మనకు అంతగా బాధ అనిపించదు. అందుకని గోళ్ళు కొరకటం అన్న దాంట్లోకి వెళ్ళిపోతాం. అంటే నెర్వస్ సిస్టమ్. నెర్వస్ అవుతున్నాడు అనేది తెలుస్తూ ఉంటుంది. అట్లాగే ఆహ్, ఇప్పుడు గోళ్ళకేంటి? గోళ్ళు మన దేహ భాగంలో 12 లవణాలున్నాయి ప్రముఖంగా. ఆ 12 లవణాలే మొత్తం దేహ వ్యవస్థలో జరుగుతున్న అన్ని వ్యాపారాలు, అన్ని క్రియాకలాపాలు ఆ 12 ద్వారా జరుగుతూ ఉంటాయి. దీంట్లో ఎముకలు, గోళ్ళు వీటికి సంబంధించి కాల్కేరియా ఫ్లోర్ ఆ లవణం తరుగుదల ఏర్పడినప్పుడు ఇట్లా గోల్డ్‌కి సంబంధించిన విషయం గూడా వస్తుంది. గోల్డ్ సరిగ్గా లేకపోవటం. అట్లాగే ఎముకల పుష్టి తగ్గటం ఇలా జరుగుతుంటుంది. ఈ నెర్వస్‌నెస్ కూడా దానికి కొంత కారణం అవుతుంటుంది. అందుకే ఆహ్, తరుగుదల ఏర్పడినటువంటి ఆ కాల్కేరియా ఫ్లోర్ లవణాన్ని ఈ గోళ్ళ ద్వారా తీసుకోవడం కూడా అన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. కొంచెం ఆ తరుగుదల ఏర్పడినటువంటి ఆ కాల్కేరియా ఫ్లోర్ ఈ గోళ్ళని తినటం ద్వారా గోళ్ళని కొరికి దాన్ని పళ్ళ మధ్యన పెట్టుకొని కొరుకుతూ ఉండడంతో అది దేంతో తయారు చేయబడింది? కాల్కేరియా ఫ్లోర్ లవణంతో తయారు చేయబడింది. అందువల్ల ఆ లవణం కొంత రసం దేహానికి అందటానికి వీలుగా ఏర్పడుతూ ఉంటుంది. అట్లా తరుగుదల ఏర్పడిన రసాన్ని, ఆ లవణాన్ని ఎట్లా తీసుకోవాలా అని చెప్పి ఆలోచిస్తూ ఈ గోళ్ళ దగ్గరికి వస్తుంది. గోళ్ళని కొరకాలని మనకు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అట్లాగా ఉన్నప్పుడు మనం ఆ కాల్కేరియా ఫ్లోర్ లవణాన్ని వాళ్ళకి సప్లిమెంట్‌గా ఇస్తే, ఇప్పుడు కొన్నాళ్ళకి ఇంకా ఆ గోల్డ్ కొరకటం అనేది తగ్గిపోతుంది. దీనికి అవసరం లేదు గదా! ఇప్పుడు ఆ లవణం తరుగుదల ఏర్పడింది గాబట్టి, ఇట్లా కొరికి ఆ తరుగుదలని భర్తీ జేసుకుంటున్నాడు. ఎప్పుడైతే మనం ఆ కాల్కేరియా ఫ్లోర్ ఆ లవణాన్ని మనం మందుగా ఇచ్చామో, అవి తీసుకొని ఆ తరుగుదల భర్తీ అయ్యేటప్పటికల్లా, ఇక మనం ఈ గోళ్ళ నుంచి తీసుకోవాలి అన్న విషయం ఆగిపోతుంది. అట్లా గూడా మనం ఆలోచించవచ్చు. అట్లా సర్క్యులేషన్‌లో తేడా వచ్చినప్పుడు, దాని యొక్క ఫలితంగా గోరులో మార్పు రావడం, గోరు క్రింద ఉన్న చర్మం రంగులో మార్పు రావడం జరుగుతుంది. గోళ్ళు మోటుగా, గరుకుగా ఉంటే నర్వస్ సిస్టమ్ సరిగా లేదని తెలుస్తుంది. నెయిల్స్‌ను చూడగానే వంశపారంపర్యంగా వచ్చే వ్యాధుల గురించి తెలుసుకోవచ్చు. నెయిల్స్‌ను చూడగానే వం నెయిల్స్‌ని పరిశీలించేటప్పుడు చర్మము, గోళ్ళ గరుకుదనము గురించి పరిశీలించాలి. 2 సమానంగా ఉంటే నార్మల్ కండిషన్. ఒకటి మృదువుగా, ఒకటి గరుకుగా ఉంటే బ్యాలెన్స్ తప్పిందని తెలుసుకోవాలి. ఓవరాల్‌గా గోల్డ్ నర్వస్ సిస్టమ్ గురించి తెలుపుతుంది. అరచేయి మృదువుగా ఉండి, గోళ్ళు గరుకుగా ఉంటాయి. అరచేయి మృదువుగా ఉంది అంటే, గోళ్ళు కూడా మృదువుగా, మెత్తగా ఉండాలి. అట్లా గాకుండా ఒకటేమో మృదువుగా, ఒకటి గరుకుగా ఉంటే సంఘర్షణ అది జరుగుతుంది. ఒకదానికొకటి సరిపడట్లేదు. బ్యాలెన్స్ తప్పింది అని తెలుసుకోవాలి. ఇప్పుడు వీటిల్లో కొన్ని రకాలు
చెప్పుకుందాం మనం. ఒక 6 రకాలు ప్రముఖంగా చెప్పుకుంటే దాన్ని బట్టి మిగతా రకరకాలవి మనకి ఒక ఐడియా వస్తుంది మనం చూడగానే. ఈ బొమ్మలు ఉన్నాయి కానీ మనకి శ్రీనివాసమూర్తి గారు ఇప్పుడు రాలేదు కాబట్టి సరే ముందు ఇప్పుడు చెప్పుకుందాం, తర్వాత బొమ్మలతో మళ్ళీ ఒకసారి చెప్దాం. ఫ్లూటెడ్ నైఫ్స్. గోరుపై నిలువు గీతలు ఉండి, గోరు పెళుసుగా ఉండి, గోరు చివర వెనక్కి తిరిగినట్లు ఉండి, వ్రేలికి ఒకవైపు ఎత్తుగా ఉండి మరొక వైపు దిగువగా ఉండి, గోరు పొట్టిగా ఉంటే నర్వస్ డిజార్డర్ అధికంగా ఉంది. పెరాలసిస్ రావడానికి అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. ఆహార వ్యవహార విహారములలో మార్పు తెచ్చుకోవాలి. ఇవి ఇండికేషన్స్ అన్న మనకి సిగ్నల్స్ ఇస్తూ ఉంటాయి. అంటే రాబోయే కొన్ని సంవత్సరాల్లో లేకపోతే కొన్ని నెలల్లో ఒక పెద్ద వ్యాధి రావడానికి అవకాశం ఉంది అని చెప్పడానికి కొద్ది కొద్దిగా మనకి ఇది సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. దీన్ని గమనించుకొని మనం మొదట్లోనే మనం దాన్ని సరి చేసుకుంటే అప్పుడు అనారోగ్యంలోకి వెళ్లాల్సిన పని లేకుండా పెద్ద అనారోగ్యంలోకి వెళ్లాల్సిన పని లేకుండా మళ్ళీ ఆరోగ్య స్థితిలోకి రావడానికి వీలవుతుంది. ఇవన్నీ మనల్ని సరి చేసుకోమని చెప్పడం కోసం వచ్చేవి. అంటే యథార్థ స్థితిలో మనం ఉండాలి అన్న దానికి దేహ వ్యవస్థ ఎప్పుడూ మనల్ని ఒత్తిడి పెడుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే యథార్థ స్థితిలో లేమో, ఉండవలసిన విధంగా లేమో, ఆ ఉండవలసిన విధంగా వచ్చేదాకా మనల్ని నెడుతూనే ఉంటుంది ఏదో రకంగా. అనేక రకాలైన బాధలు, వేదనలు. ఆ బాధలు రావడానికి ముందుగా ఈ అరచేతిలో రకరకాలైన విన్యాసాలు. మరి అరచేయి రంగు, గోళ్ళు, అలాగే హస్తరేఖలు, గ్రహ శిఖర స్థానాలు, ఈ అరచేయి ఆకారము, ఇవన్నీ కూడా మనకి కొన్ని సంవత్సరాల్లో రాబోయే వాటిని ముందుగానే ఇది తెలుపుతూ ఉంటుంది. జాతక చక్రం ఎట్లాగైతే తెలుపుతూ ఉంటుందో అంతకన్నా ఇంకా స్పష్టంగా ఇది మనకి తెలియచేస్తూ ఉంటుంది. రెండోది క్రాస్ రిడ్జ్ నైల్స్. అంటే నిలువుగా గీతలు ఉంటాయి చాలా మందిలో, అట్లా కాకుండా గోరుపై గీతలు అడ్డముగా ఉండే గోరు పెరుగుదల ఆగిపోయినట్లు ఉంటుంది. వైటాలిటీ తగ్గుతున్నదని సూచిస్తుంది. క్రాస్ రిడ్జ్. తర్వాత మూడవది ఓపెన్ అండ్ ఫ్రాంక్ నైల్స్. గోరు చివర వెడల్పుగా ఉండి వ్రేలు చుట్టూ వంపు తిరుగుతూ గోరు మొదలలో కూడా వెడల్పు ఉండే పింక్ కలర్ తో మృదువుగా ఉంటే కపటం లేని నిర్మల హృదయము సహజముగా ఉంటుంది. అంటే గోరు పైన ఎంత వెడల్పు ఉందో కింద కూడా అంతే వెడల్పు దాదాపుగా. మామూలుగా ఏంటి గోరు పైన వెడల్పుగా ఉండి కిందకు వచ్చే కొలది వెడల్పు తగ్గుతూ ఉంటుంది. అట్లా కాకుండా పైన ఎంత వెడల్పు ఉందో కింద కూడా అంతే వెడల్పుగా. అట్లా గోరులు ఉన్న వాళ్ళని మనం చూసినప్పుడు అటువంటి గోరు కలవాళ్ళని చాలా విశాల హృదయంతో ఉంటారు వాళ్ళు అన్నది వెంటనే అర్థమైపోతుంది. అలా విశాల హృదయంతో ఉన్న వాళ్ళకి ఆ గోరు అట్లా ఆ మాదిరిగా ఒకే రకమైన పైన కింద ఒకే రకమైన వెడల్పుతో ఉండడం జరుగుతుంది.
న్యాయబుద్ధితో కూడిన ఆలోచన సహజం. యథార్థం ముఖ్య సూత్రం. విశాలంగా ఆలోచించడం ఉంటుంది. తర్వాత నేరో నైల్, 4వది. బలహీనంగా ఉండి కండబలం గల శరీరం ఉండదు. నేరో నైల్, డి. అంటే పైనేమో వెడల్పుగా ఉంటుంది, కిందకు వచ్చే కొలది చాలా సన్నగా అయిపోయినట్టు ఉంటుంది, శంకు ఆకారంగా, శంకులాగా. చిన్నేమో సన్నగా అయిపోతుంది, పైనుంచి కిందకి వచ్చేటప్పుడు కల్లా సన్నగా అయిపోయి కింద దిగువన చాలా తక్కువ ఇదిగా ఉంటుంది. పైన ఎక్కువ వెడల్పు, కింద తక్కువ వెడల్పుగా. అట్లా గోరు ఉన్న వాళ్ళని చూస్తే వాళ్ళు ఎలాగా ఉంటారు? బలహీనంగా ఉండి కండబలం గల శరీరం ఉండదు, నర్వస్ ఎనర్జీతో పనులు చేస్తుంటాడు, ఆరోగ్యం డెలికేట్ గా ఉంటుంది. అంటే పళ్ళ బిగువున పనిచేస్తూ ఉంటాడు అన్నమాట. అతనుకున్న ఆ దేహ దారుఢ్యము, శక్తి సామర్థ్యాలు వాటితో కాకుండా ఆ ప్రాణశక్తితో పనులు చేస్తూ ఉంటాడు. బ్రాడ్ నెయిల్స్ కానీ నేరో నెయిల్స్ కానీ ప్రత్యేకమైన వ్యాధుల గురించి తెలుపుగా జనరల్ హెల్త్ కండిషన్ మరియు వైటాలిటీ ఎలా ఉంటుంది తెలియజేస్తుంది. బ్రాడ్ నెయిల్స్ సామాన్యంగా రెడ్ కలర్ లో ఉంటాయి. అంటే పైన కింద ఒకే వెడల్పు, రెడ్ కలర్ లో ఉంటాయి. రంగుకు సంబంధించి హ్యాండ్కు చెప్పుకున్న లక్షణంలో గోరుకు సంబంధించింది కూడా అప్లై అవుతాయి. అక్కడ 5 రకాల రంగులు చెప్పుకున్నాం. ఆ రంగులో ఇక్కడ కూడా గోరు కింద చర్మం కూడా అదే ప్రతిఫలిస్తుంది. అరచేతిలో ఏ రంగు ఉందో దాదాపుగా గోరు అడుగున ఉన్న చర్మం కూడా అదే రంగుకు వస్తుంది. వచ్చినప్పటికల్లా గోరు పారదర్శకం కాబట్టి గోరు అడుగున ఏదైతే ఉందో ఆ రంగునే అది చూపిస్తూ ఉంటుంది. గోరు రంగు అలా ఉంది అని అనుకుంటాం మనం. గోరు రంగు అలా ఉండటం కాదు, ఆ గోరు కింద ఉన్న గోరు అడుగున ఉన్నటువంటి చర్మం ఏ రంగులో ఉందో ఆ చర్మానికి సంబంధించిన రంగుని మనం చూపిస్తూ ఉంటుంది అది. మనం గోరుని బయటకు తీసామనుకోండి, కొంత కట్ చేసి బయటకు తీస్తే మళ్ళీ ఆ రంగు ఉండదు కదా, గోరుకు ఆ రంగు ఉండదు. బయటకు కట్ చేసి బయటకు తీసినటువంటి గోరు భాగము, ఆ చిన్న ముక్క, ఈ చేతికి ఉన్నటువంటి ఆ వేలికి ఉన్నటువంటి గోరు, ఈ రెండు మనం దగ్గర పెట్టి చూస్తే గోరు రంగు ఒకలాగా ఉంటుంది, చేతికి ఉన్నటువంటి గోరు, ఈ ముక్కగా ఉన్నటువంటి గోరు యొక్క చిన్న ముక్క ఒక రంగుగా ఉంటుంది. ఈ పారదర్శక పదార్థంగా ఉంటుంది ఇది. అందుకని ఆ చర్మము ఏ రంగులో ఉందో అది మనకు ప్రతిఫలించేటట్టు చేస్తుంది, అది కనబడేటట్టుగా. గోరు మృదుత్వంలో మార్పు ఉంటే నర్వస్ ట్రబుల్ ను సూచిస్తుంది. ఎందుకని నర్వస్ ట్రబుల్ అంటే, మరి ఈ రంగు దేన్ని ఎక్కువగా చెప్తుంది మనకి? బ్లడ్ సర్క్యులేషన్, బ్లడ్ లో ఉన్న హేమోగ్లోబిన్ కంటెంట్, ఎర్ర రక్త కణాలు కానీ వాటికి సంబంధించి, అలాగే ఆ పంపింగ్ ఎలాగా ఉంది, ఈ విషయాలు తెలియజేస్తుంది. బ్లడ్ లో హేమోగ్లోబిన్ కంటెంట్ తక్కువ ఉండేటప్పుడు కల్లా బ్యాలెన్స్ తప్పుతుంది. బ్యాలెన్స్ తప్పేటప్పుడు కల్లా చిన్న చిన్న దానికే కంగారు పట్టడం మొదలవుతుంది. ఇది ఏమవుతుందో ఏంటో, ఇది చేయగలమో లేదో అనే ఒక కంగారు, భయం, ఆందోళన, నిర్ణయాలు తీసుకోలేకపోవటం ఇలాగా ఉంటుంది. అదే బ్లడ్ హెమోగ్లోబిన్ కంటెంట్ ఉండవలసినంత ఉందనుకోండి, హ్యాపీగా పనులు చేస్తాడు. అలాగే పంపింగ్ సమంగా వెళ్తుంటే అప్పుడు ఆందోళన, కంగారు, భయం ఏమి ఉండదు. పంపింగ్ వీక్గా ఉండేటప్పుడు కల్లా దాన్ని అందుకోలేక గబగబా పరిగెత్తాల్సి వస్తుంది. ఇప్పుడు లోపల ఎంత నెమ్మదిగా బ్లడ్ సర్క్యులేట్ అవుతుందో, నెమ్మదిగా పంపింగ్ జరుగుతుందో, ఆ బయటకు వచ్చేటప్పుడు కల్లా మనం పరిగెత్తాల్సి వస్తుంది. మరి
అంత నెమ్మదిగా వెళ్తే అందుకోలేము. బస్సు అక్కడ ఉంది, పరిగెత్తాల్సి వస్తుంది మనం. అన్ని పనులకి కంగారు, ఆందోళన. అదే పంపింగ్ సమంగా ఉంటే వెళ్ళవలసిన విధంగా కంగారు, ఆందోళన ఏం లేకుండా మామూలుగా వెళ్ళటం ఉంటుంది అంతే. ఆ పనులు చేయటం ఉంటుంది. దానికి సంబంధించిన ఆందోళన, కంగారు, భయం ఇటువంటి ఏమి అతను దరిచేరవు. అతను దరిచేరినాయంటే అర్థం ఏంటి? పంపింగ్ లో తేడా ఉంది, బ్లడ్ లో తేడా ఉంది. దాన్ని పూడ్చుకోవడానికి, ఆ తగుదలని భర్తీ చేసుకోవడానికి ఈ కంగారు వచ్చేస్తుంది, ఈ భయం, ఈ ఆందోళన వస్తుంది. మరి ఇంకొకరికి ఆందోళన లేదు, భయం లేదు, కంగారు లేదు. పనులు, ఇద్దరు పనులు చేస్తున్నారు. వాడు తాపిగా చేయవలసిన విధంగా పనులు చేసుకుంటూ వెళ్ళిపోతుంది అంతే. పనులు చేస్తున్నామన్న ధోరణి కూడా లేదు వాడి దగ్గర. వీటి దగ్గర పనులు చేస్తున్నట్టుగా హడావుడి, కంగారు ఇలాగా ఉంది వీడి దగ్గర. ఎందుకని? ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఉన్న తేడా, పంపింగ్ లో ఉన్న తేడా, ఆ బ్లడ్ లో హేమోగ్లోబిన్ కంటెంట్ లో ఉన్న తేడా. ఏదైనా ఒకటి వచ్చింది అంటే, ఒకటి మనకి బయట కనిపిస్తుంది అంటే అసాధారణంగా, అంటే లోపల ఏదో తేడా వచ్చింది. దాన్ని సర్దుకోవటానికి బయట ఇది కనిపిస్తుంది మనకి. బయట ప్రవర్తన, ఎవరి ప్రవర్తన అయినా కానీ సహజంగా లేదు అంటే, ఇతరులని బాధించేదిగా ఉంది అంటే లోపల బ్యాలెన్స్ తప్పిందనమాట. ఆ బ్యాలెన్స్ ని సరి చేసుకోవడానికి అన్నట్టుగా ఈ విధంగా బయటికి వాళ్ళు వ్యక్తం అవటం జరుగుతూ ఉంటుంది. సరే, ఇంకా మిగతా గోళ్ళ ఆకారాల గురించి మనం వచ్చే ఆదివారం నాడు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ. వాసుదేవ.